బెత్లెహేముకు సమూయేలు వస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు భయపడిపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళ జీవితాలు సరిగా లేవు కాబట్టి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితం సరిగా ఉండదో అతనిలో సాధారణంగా భయం ఉంటుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, సామెతలు 28:1, దుష్టుడు ఎవరూ తరమకుండానే పారిపోతాడు, కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిగా జీవిస్తే ధైర్యంగా జీవిస్తావు. నీలో పాపాన్ని రానిస్తే భయపడి చేస్తావు. నువ్వు దేనికైనా భయపడుతున్నావంటే దానికి కారణం తెలుసా? నీలో పాపం ఉంది కాబట్టి. పాపము నీలో భయాన్ని పుట్టిస్తుంది, భీతిని పుట్టిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి సమూయేలు వచ్చినప్పుడు భయపడిపోయారు. అలా భయపడిపోయినప్పుడు సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, రండి బలి అర్పిద్దాం, రండి. ఎస్, వారి భయానికి కారణము పాపము, పాపానికి ప్రాయశ్చిత్తము బలియాగము. మరొక్కసారి ఇక్కడ సువార్తను చూస్తున్నాం. వారు చేసిన పాపాన్ని బట్టి భయం గుండా వెళుతున్నప్పుడు సమూయేలు వారి భయాన్ని తొలగించడానికి చేసింది ఏమిటంటే బలియాగము. మనిషి భయం కలిగి ఉంటున్నాడు. చేసిన పాపాన్ని బట్టి భయం, ఏమైపోతానో అనే భయం, ఎప్పుడు చచ్చిపోతాననే భయం, చచ్చిపోతే నరకానికి వెళ్తానేమో అనే భయం, దొరికిపోతానేమో అనే భయం, బయటపడుతుందేమో అనే భయం. ఎన్నో భయాల గుండా మనిషి వెళ్తున్నప్పుడు ఆ భయాన్ని ఆ మనిషికి దూరం చేయాలి అని చెప్పే దేవుడి లోకానికి వచ్చాడు. దేనికి? తనను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకోవడానికి. ఆనాడు వారికి ఉన్న భయాన్ని పోగొట్టడానికి సమూయేలు చేసింది అంటే తెలుసా? బలియాగము. అదే సమయంలో తన జీవితంలో భయం ఏర్పడినప్పుడు, సౌలును చంపేస్తాడో అని తాను దేవునితో చెప్పినప్పుడు, అయితే ఒక పని చేయి, ఒక పెయ్యని తీసుకో, వెళ్ళి బలి అర్పించు, చంపేస్తాడు. మరణ భయంతో సమూయేలు ఉన్నప్పుడు ఆ మరణ భయాన్ని తొలగించడానికి దేవుడిచ్చినటువంటి సలహా ఏమిటో తెలుసా? బలియాగం. నీకు నాకు ఉన్న భయాన్ని తొలగించడానికి దేవుడు చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యం ఏమిటో తెలుసా? బలియాగం. ఏ బలియాగం? తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడం ద్వారా, బలి అర్పణగా తనను అప్పగించడం ద్వారా మనకున్న మరణ భయాన్ని, నరక భయాన్ని దేవుడు కొట్టివేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నీ కొరకు నా కొరకు సిలువలో మరణించిన ఆ క్రీస్తును అంగీకరించినట్లయితే నువ్వు భయపడనవసరం లేదు, నరకానికి వెళ్ళనవసరం లేదు. కారణము, యేసుక్రీస్తును విశ్వసించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు నరకానికి పంపించనని వాగ్దానం చేశాడు. ఆయనను అంగీకరించిన, అనగా తాను పంపించిన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వాడు నశించక నిత్య జీవము పొందునట్లు క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు పంపించిన ఆ క్రీస్తును నువ్వు స్వీకరిస్తే ఎంత బాగుంటుంది. దేవుడే క్రీస్తుగా దిగి వచ్చి తను నీ కోసం బలి అర్పణ చేసుకున్నాడు. నీకోసమే సిలువలో మరణించాడు. ఆ యేసును అంగీకరిస్తే నువ్వు క్షేమంగా జీవిస్తావు. ఆ క్రీస్తును విశ్వసిస్తే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. ఆ క్రీస్తు దగ్గర క్షమాపణ కోరినట్లయితే పాప భీతి నుండి బయటపడతావు. రాబోయే శిక్షను తప్పించుకుంటావు. నీ జీవితంలో క్రీస్తును కలుసుకోకపోయినా, క్రీస్తు ఎదుట పశ్చాత్తాప పడకపోయినా, నీ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేయకపోయినా, బ్రతికి ఉన్నంతకాలం భయపడుతూనే ఉంటావు, బిక్కుబిక్కుమంటూనే ఉంటావు, అశాంతితో అసమాధానంతో నలిగిపోతూ ఉంటావు, ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటావు, చచ్చి బ్రతుకుతూ ఉంటావు, బ్రతికి చస్తూ ఉంటావు. ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఈ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎలా? నీ భయానికి, నీ భీతికి, నీ భారాలకు, నీ బాధలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎలా? ప్రభు అయిన యేసుక్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించడం ద్వారా, నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయడం ద్వారా. ఎందుకని? ఈరోజే ప్రశాంతంగా జీవించటానికి, శాంతి సమాధానం కలిగి జీవించటానికి ఆధారమైనటువంటి క్రీస్తు నీ జీవితంలోకి ఎందుకు అంగీకరించకూడదు? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధుడైన తండ్రి, నేను చేస్తున్న ప్రార్థన ఆలకించు. తాను ఒక పని చేయడానికి పంపించబడినప్పుడు ఆ పని మొదటి ప్రయత్నంలో సఫలీకృతం కాల, రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం, నాలుగో ప్రయత్నం, 5, 6, 7 ప్రయత్నాలు చేశాడు. అయ్యా, మేము చేసే ప్రయత్నాలు వెంటనే సఫలీకృతం కానప్పుడు నిరుత్సాహపడకుండా సహాయం చేయండి. నీరు కారిపోకుండా సహాయం చేయండి. నీకు దూరం కాకుండా సహాయం చేయండి.
మా ప్రయత్నాలు మేము పరిపూర్ణంగా చేసినప్పుడు నీవు అద్భుతమైన జవాబు ఇస్తావు. ఆ జవాబు వచ్చేంత వరకు మా నిరీక్షణను, మా ఆత్మీయతను కాపాడుకుంటూ నాయనా విజయాన్ని సాధించే కృప మాకు దయచేయమని, ఎవరెవరైతే దేని కొరకైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో, ఓపికతో ప్రయత్నిస్తున్నారో, అయ్యా వారి ప్రయత్నాన్ని, మా ప్రయత్నాన్ని సఫలీకృతం చేసి శ్రేష్టమైన జవాబు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.